నమస్కారం. మనందరికీ ఏదో ఒక కల ఉంటుంది కదా. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటాం. అయితే ఆ కలను నిజం చేసుకునే ప్రయాణం ఎప్పుడూ ఒంటరిది కాదు. మనకు తెలియకుండానే మన వెనకాల ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ టీంలో ఎవరుంటారు? మన కలలు నిజం చేసుకోవడంలో మనకు అండగా నిలబడేది ఎవరు? రండి, ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక్క క్షణం మీ గురించి ఆలోచించండి. మీ జీవితంలో సాధించాలనుకుంటున్న అతి పెద్ద కల ఏంటి? డాక్టర్ అవ్వడమా? ఒక ఆర్టిస్ట్ అవ్వడమా? లేదంటే సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడమా? ఆ కలను ఒక్కసారి మీ మనసులో స్పష్టంగా ఊహించుకోండి. మనలో చాలామంది అనుకుంటారు, బాగా కష్టపడితే చాలు, ఏదైనా సాధించేయొచ్చు అని. అది నిజమే, కాదనట్లేదు. కాని ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఒక్క అడుగు ముందుకు పడదు. ఎందుకంటే మన కలలను సాధించే ప్రయాణంలో మన కష్టంతో పాటు ఇతరుల సహాయం కూడా చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే విజయమనేది ఎప్పుడూ ఒక టీం ఎఫర్ట్. అందుకే మన కలల కోసం ఒక సపోర్ట్ టీంని మనమే నిర్మించుకోవాలి. అయితే ఆ టీంలో ఎవరుంటారు? మనకు ఎవరు సహాయం చేయగలరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన పని. పదండి, మన చుట్టూ ఉన్న ఆ సపోర్ట్ టీంని గుర్తించే ప్రయత్నం మొదలుపెడదాం. అయితే చూడండి, మనకు దొరికే సపోర్ట్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మన అవసరాన్ని బట్టి అది రకరకాల రూపాల్లో వస్తుంది. మనం వీటిని సింపుల్గా సపోర్ట్కి 3 పిల్లర్స్ అని అనుకోవచ్చు. మన విజయానికి పునాది వేసే ఆ 3 స్తంభాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే ఆర్థిక మద్దతు. మన చదువులకు, ముఖ్యంగా కాలేజ్ లాంటి పై చదువులకు డబ్బు చాలా అవసరం. ఫీజులు కట్టడానికి, పుస్తకాలు కొనడానికి, ఇలాంటి ఖర్చులన్నింటినీ భరించడంలో సహాయపడటమే ఈ ఆర్థిక మద్దతనమాట. ఇక రెండవది ఎమోషనల్ సపోర్ట్, అంటే భావోద్వేగ మద్దతు. ఒక్క డబ్బుంటే సరిపోదు కదా. మనం డల్గా ఉన్నప్పుడు పర్లేదు, నీకు మేమున్నాం అని ధైర్యం చెప్పేవాళ్లు కావాలి. మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి ప్రోత్సహించేవాళ్లు కావాలి. వాళ్ళిచ్చే ఆ కాన్ఫిడెన్స్ మనల్ని మానసికంగా చాలా బలంగా నిలబెడుతుంది. ఇక మూడో పిల్లర్ ఇన్ఫర్మేషన్ లేదా గైడెన్స్ సపోర్ట్, అంటే మనకు తెలియని విషయాలను చెప్పి సరైన దారి చూపించే అనుభవం ఉన్నవాళ్లు. ఒక కొత్త దారిలో వెళ్తున్నప్పుడు ఒక గైడ్ ఎలా దారి చూపిస్తాడో అలా వాళ్ల సలహాలు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు నడిపిస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ 3 రకాల సపోర్ట్ మనకి ఒక్కోసారి ఒకే వ్యక్తి నుండి రావచ్చు. ఉదాహరణకు మన అమ్మానాన్నలు. లేదా ఒక్కో రకమైన సపోర్ట్ కోసం మన జీవితంలో వేర్వేరు వ్యక్తులుండొచ్చు. అంటే మన సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం థీరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. మనకంటూ సొంతంగా ఒక పర్సనల్ సపోర్ట్ మ్యాప్ తయారు చేసుకుందాం. మన చుట్టూ ఉన్న ఆ సపోర్ట్ నెట్వర్క్ని గుర్తించడానికి ఇదొక సూపర్ టూల్. రండి, ఈ మ్యాప్ని కట్టడం మొదలుపెడదాం. ఫస్ట్ స్టెప్, మీ ఇంట్లో వాళ్ల పేర్లన్నీ ఒక లిస్ట్ రాయండి. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, ఇలా అందరి పేర్లు. వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు, లేదా ఏం పని చేస్తున్నారో కూడా రాయండి. సేమ్ ఇదే ప్రాసెస్ని మీ దగ్గరి బంధువులకు కూడా చెయ్యండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది కదా. ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఒక చాలా ఇంపార్టెంట్ పని చేయబోతున్నాం. మన చుట్టూ ఉన్న సక్సెస్ స్టోరీల నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంటే మీ ఫ్యామిలీలో లేదా బంధువుల్లో మీకు రోల్ మోడల్గా ఎవరు కనిపిస్తున్నారో గుర్తించడమే మన నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఆ లిస్టులోంచి మీరు సక్సెస్ అయ్యారని భావించే 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్లని ఎందుకు సక్సెస్ఫుల్ అనుకుంటున్నారో, వాళ్ల హార్డ్వర్క్ చూశారా, వాళ్లు చేసే ఉద్యోగం వల్ల, లేక వాళ్ల వ్యక్తిత్వం నచ్చిందా? ఈ కారణాలన్నీ స్పష్టంగా రాసుకోండి. మన అవసరాలకి, మనకు కావాల్సిన సపోర్ట్కి లింక్ పెట్టడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, కాలేజ్ ఫీజులకు ఎవరు హెల్ప్ చేయగలరు అని ఆలోచిస్తే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమని అర్థమవుతుంది. అలాగే టెన్షన్గా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే రిలీఫ్గా ఉంటుంది అని ఆలోచిస్తే మనకు ఇమోషనల్ సపోర్ట్ కావాలని తెలుస్తుంది. ఈ రకంగా ఆలోచిస్తే మన సపోర్ట్ మ్యాప్ ఇంకా క్లియర్గా తయారవుతుంది. అయితే ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కొంతమందికి అయ్యో, నాకు సపోర్ట్ చేసేవాళ్ళెవరూ లేరే అని ఒంటరిగా అనిపించవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే అస్సలు కంగారుపడద్దు. అలా అనిపించడం ఓకే, దీనికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మీ సపోర్ట్ నెట్వర్క్కి సంబంధించిన అన్ని ఆన్సర్స్ మీకు ఇప్పుడే, ఈ క్షణంలోనే దొరకకపోవచ్చు. అది చాలా నార్మల్. దాని గురించి ఎక్కువగా ఫీల్ అవ్వద్దు.
ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎంత పవర్ఫుల్ అనేది మరోసారి గుర్తు చేసుకుందాం. మనం చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు చేయగలవు అని మనల్ని నమ్మే ఒక వ్యక్తి మన పక్కనున్నా చాలు, అది మన ఆత్మవిశ్వాసాన్ని డబుల్ చేస్తుంది. అలాంటి ఒక్క వ్యక్తిని మన లైఫ్లో వెతుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అలాంటి సపోర్ట్ వెంటనే కనిపించకపోతే డోంట్ వరీ, మనమే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి. మీకు బాగా నమ్మకమున్న టీచర్తో మాట్లాడండి, వాళ్ల గైడెన్స్ మీకు హెల్ప్ అవ్వొచ్చు. మీ చుట్టుపక్కల ఎవరైనా మెంటర్ ఉన్నారేమో చూడండి. ఇక డబ్బుల విషయానికొస్తే ఆన్లైన్లో స్కాలర్షిప్ల కోసం బాగా రీసెర్చ్ చేయండి. వెతికితే దొరకనిదంటూ ఏదీ లేదు. సరే, మన సపోర్ట్ టీంని కరిపెట్టే ఈ అద్భుతమైన ప్రయాణం ఇవాళ అఫీషియల్గా స్టార్ట్ అవుతోంది. ఇది మీ ఫ్యూచర్కి పునాది వేసే ఒక ఎగ్జైటింగ్ స్టెప్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ టు వర్క్. ఈ యాక్టివిటీని హడావిడిగా మాత్రం పూర్తి చేయకండి. ఇంటికెళ్ళాక ప్రశాంతంగా కూర్చుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి బాగా ఆలోచించి పూర్తి చేయండి. అప్పుడే మీకొక క్లారిటీ వస్తుంది, మీ సపోర్ట్ మ్యాప్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. చివరిగా ఈ ఒక్క మాట మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ కలల ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. మీకు తెలియకుండానే మీకు హెల్ప్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళని గుర్తించడమే మన పని. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు ఇంటికెళ్ళాక మీ కల గురించి, మీ లక్ష్యం గురించి మీరు మాట్లాడబోయే ఆ మొదటి వ్యక్తి ఎవరు? ఒక్క క్షణం ఆలోచించండి. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లతో మీ కలను షేర్ చేసుకోండి. మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.